తన మీద మత ముద్ర వేస్తున్నారు కాబట్టి నేను అట్లా ఒక మతానికి పరిమితమైన కాదు అని చెప్పే ప్రయత్నానికి హేరామ్. ఎందుకంటే అతను ఏదో రాముడు ద్వేషి, వెంకటేశ్వర స్వామి ద్వేషి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి హేరామ్ నినాదం అన్నటువంటి అది క్యాచీగా ఉంది. నెంబర్ 1 అంటే ఈ రెండు కలిపి రాముడు గుర్తొస్తాడా, గాంధీ గారు గుర్తొస్తారా? ఎవరు ఎలా కావాలంటే అట్లా గాంధీవాదులు గుర్తు చేసుకోవచ్చు. గాంధీ గారు చనిపోయే ముందు హేరామ్ అన్నాడని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పగా కమ్యూనిస్టు పుస్తకాల్లో రాశారు కానీ, కమ్యూనిస్టుల పుస్తకాల్లో రాశారు కానీ, అప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన అయితే నేను అట్లాంటి మాట ఏం వినలేదన్నాడు. కాబట్టి గాంధీ గారి పుస్తకాల గురించి ఇప్పుడు చర్చించుకోవడం ఆ వాదానికి సంబంధించి. గాంధీవాదులు అయితే లేదు లేదు ఆయన అన్నారంటారు, లేదన్నది ఆ పుస్తకంలో రాసినటువంటిది ఉంది. అయితే అలా రాసిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులని వాళ్ళు అంటారు. కాబట్టి ఆ చర్చ అనవసరం. ఇక్కడ హేరామ్ సేవాంధ్ర అనేటటువంటి నినాదం మాత్రం చాలా కీలకమైంది. జగన్ నుంచి రక్షించడానికి అన్నటువంటిది ఇంతకు ముందు తెలుగుదేశం అంటే బాబు నుంచి రక్షణకి అన్నది ఇప్పుడు జగన్ తీసుకుంటున్న అంశం. ఇది చాలా కీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నిరంతరం ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టి నిరంతరం కేసులు, అరెస్టులు, జైళ్లు ఇదే చర్చకి తెప్పించి సంక్షేమాన్ని పక్కన పెట్టి సంక్షేమం జరుగుతుందని ప్రజల్ని నమ్మిస్తూ మాట మీద నిలబడకుండా లేదు మేము మాట తప్పలేదని ప్రజలకి చెబుతూ మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించిన దగ్గర మోసం జరిగింది, నిరుద్యోగులకి మోసం జరిగింది, రెగ్యులర్గా రన్ అవుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి పక్కకు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పక్కకు